రసాయన ఎరువులను అధికంగా వాడడంతో భూసారం తగ్గుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే కర్షకులు కొన్ని సూత్రాలు కూడా పాటించాలని కూడా చెబుతున్నారు. నేల జీవ వైవిధ్యాన్ని పరిరక్షించి పంటలకు మెలి చేసే సూక్ష్మ జీవులను పెంపొందించేలా పశువుల ఎరువును, కంపోస్టును తదితర సేంద్రియ ఎరువుల వాడకంను పెంచాలంటున్నారు. నేల భౌతిక, రసాయన, జీవ సంబంధిత లక్షణాలను మెరుగుపరిచేలా జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర తదితర పచ్చిరొట్ట పైర్లను పెంచి నేలలో కలియదున్నాలని కూడా చెబుతున్నారు. గాలిలోని నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంచి మొక్కలకు పోషకాలను అందుబాటులోకి తెచ్చే అజటోబ్యాక్టర్ తదితర ఎరువులను కూడా వాడాలని కూడా సూచిస్తున్నారు. నేలలో పోషకాలు, సేంద్రియ కర్బన శాతాన్ని, మేలుకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచే పంటల అవశేషాలను కాల్చివేయకుండా నేలలోనే కలియదున్నాలని కూడా చెబుతున్నారు. ఒకే తరహా పంటలను పండించకుండా పప్పు దినుసుల పంటలతో పంట మార్పిడి చేసి నేల సారాన్ని కాపాడుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలు పదే పదేగా చెబుతా ఉన్నారు.